హరే కృష్ణ. శ్రీమద్భగవద్గీత సప్తమో అధ్యాయ అనగా 7వ అధ్యాయం విజ్ఞానయోగ. శ్లోకం 21. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. యో 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 యాం యాం యో యో యాం యాం యో యో యాం యాం తనుం తనుం భక్తః భక్తః. కాసైలంటే తా పలుకుతామండి, విసర్గాల దగ్గర హా పలుకుతాం. భక్తః భక్తః యో యో యాం యాం తనుం భక్తః యో యో యాం యాం తనుం భక్తః. శ్రద్ధా దాసైలంటే కిందన మహాప్రాణమం ధా పలుకుతామండి. యార్చితు రాసైలంటే చాకికారం అండి. శ్రద్ధయార్చితు 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 మేచ్చతి చాసైలంటే మహాప్రాణమం చా పలుకుతామండి. మిచ్చతి మిచ్చతి శ్రద్ధయార్చితు మిచ్చతి శ్రద్ధయార్చితు మిచ్చతి. తస్య సాసైలంటే యా పలుకుతామండి. తస్య ఇక్కడ సాసైలంటే యాకి ఆకారం వస్తుందండి. తస్య 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 చలాం చలాం శ్రద్ధాం దాసైలంటే మహాప్రాణమం ధాకు ఆకారం వస్తుందండి. శ్రద్ధాం శ్రద్ధాం తస్య తస్యాచలాం శ్రద్ధాం తస్య తస్యాచలాం శ్రద్ధాం తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ తామేవ విదధామ్యహం విదధామ్యహం. మాసైలెంట్ అవుతుందండి. విదధామ్యహం 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 తామేవ విదధామ్యహం తామేవ విదధామ్యహం. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. హరే కృష్ణ.